హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లొకేషన్ అబోతల. ఈ రోజు అయితే మనం విండోస్ లో సి కంపైలర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఫస్ట్ అయితే మనం విఎస్ కోడ్ అనేది విండోస్ లో మరియు మ్యాక్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అవి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత ఉండేసి ఇప్పుడు సి కంపైలర్ చూద్దాం. ఫస్ట్ అయితే నేనైతే బ్రేవ్ బ్రౌజర్ వాడతాను కాబట్టి బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేసి MinGW అని కొట్టండి. ఇక్కడ సోర్స్ 4 గానే వాళ్ళ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. తర్వాత డౌన్లోడ్ అయితే చేయండి. డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ చేయట్లేదు. సో నేను ఐఎమ్ క్యాన్సిలింగ్ ఇట్. అయితే మనం క్లోజ్ చేసేసి విండోస్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ డౌన్లోడ్స్ లోకి వెళ్ళిపోతే డౌన్లోడ్స్ లో ఇక్కడ నాకు ఆల్రెడీ MinGW ఉంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇన్స్టాల్ కొట్టేస్తాం. ఇన్స్టాల్ కొట్టిన తర్వాత మీకు ఎక్కడ అయితే ఫైల్ డౌన్లోడ్ చేయాలి, ఐ మీన్ ఫైల్ డౌన్లోడ్ కాదు, ఎక్కడైతే మీ యొక్క సి కంపైలర్ ఫైల్స్ ఉండాలో అదైతే ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. నేనైతే యాస్టీస్ ఉంచేస్తాను. కంటిన్యూ కొట్టేయండి. ఇన్స్టాలేషన్ అయితే అవుతూ ఉంటుంది. ఈ డ్రైవ్ లోకి వెళ్ళిన తర్వాత MinGW ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత బిన్ ఉంటుంది. దీన్ని అయితే పైన సి కొట్టేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కాంపౌండ్ లో దాంట్లో వేరే పాత్ మీద వెళ్ళండి. ఎడిట్ అయితే ఎడిట్ కొట్టిన తర్వాత న్యూ కొట్టి ఒక వర్షన్ హైపర్ వర్షన్ అనే ఒక స్మార్టింగ్ వాడి ఉందా లేదా అని చెక్ చేస్తాను. అయితే సో గైస్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కొట్టేయండి, ఒక షేర్ చేసేయండి. అంటే